ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు తెలియక చేసే ఒకే ఒక్క తప్పు వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి నిలబడకుండా వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది ఏమిటి? లక్ష్మీదేవి నిలబడటం. మీరు పెట్టే దీపం వల్ల పుణ్యం రావాల్సింది పోయి 7 ఏళ్ల దరిద్రం చుట్టుకుంటుంది. అది ఏ తప్పో గరుడ పురాణంలో సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పిన ఆ 7 రహస్యాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. తులసి అంటే లక్ష్మీదేవి అని తెలుసు. మరి లక్ష్మీదేవి దగ్గర మనం దీపం పెడితే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని మనం చాలాసార్లు ఆలోచిస్తాం. చాలా మందికి కూడా అనుమానం ఉంటుంది. ప్రతిరోజు దీపం వెలిగిస్తామే, ఉదయము సాయంకాలము, ఈ 2 పూట్లు వెలిగించినా కానీ మా ఇంట్లో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ అనారోగ్యాలని బాధపడుతున్నారా? దీనికి కారణం గరుడ పురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు, స్వామి, తులసి దగ్గర దీపం పెట్టినా ఫలితం ఎందుకు రావడం లేదు అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, తులసి దగ్గర దీపం పెట్టడం అనేది ఒక యజ్ఞంతో సమానం. యజ్ఞంలో చిన్న తప్పు జరిగినా ఫలితం తారుమారు అవుతుంది. అలాగే తులసి దగ్గర కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా మంది నియమాలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు దీపం పెడతారు. టైం లేకుండా పెడుతూ ఉంటారు. దానివల్లే వాళ్ళ ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది అని చెబుతాడు. అవి తెలియక చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదని చెబుతాడు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దీపం పెట్టే సమయం. 100% మంది చేసే మొదటి తప్పు ఇదే. చీకటి పడ్డాక 7 గంటలకో 8 గంటలకో దీపం పెడతారు. నిజమే కదా? ఇది చాలా మంది ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాము. ఇది మహాపాపం. దీపం ఎప్పుడు పెట్టాలి అంటే సూర్యుడు అస్తమించే ముందు, అంటే సాయంత్రం 5:50 నుండి 6:20 లోపు పెట్టాలి. దీన్ని గోధూళి ముహూర్తం అంటారు. ఈ సమయంలోనే లక్ష్మీదేవి తులసి వనంలోకి ప్రవేశిస్తుంది. మీరు లేటుగా పెడితే ఆమె వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు మీ ఇల్లు చీకటే. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు దీపం పెడితే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? మీరు ముచ్చట్లాడుకొని చిన్నగా దీపం పెట్టుకుందామని అనుకుంటే కుదరదు. టైం ప్రకారం ప్రతిరోజు పెట్టండి. నెంబర్ 2, రహస్యం. ఏ నూనెతో పెట్టాలి? ఇది చాలా మందికి తెలియదు. కొంతమంది తెలిసి ఉండొచ్చు. తులసి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషం పోతుంది అనుకుంటారు. కానీ అది తప్పు. తులసి సాక్షాత్ విష్ణు ప్రియురాలు. విష్ణువుకు ఎప్పుడు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఆవు నెయ్యితో పెట్టిన దీపం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నువ్వుల నూనె, విప్ప నూనె తులసి దగ్గర అస్సలు పెట్టకూడదు. ఒకవేళ నెయ్యి లేకపోతే కనీసం నువ్వుల నూనెలో 2 చుక్కలు నెయ్యి కలిపి పెట్టండి. నెయ్యి దీపం పెడితే చాలా మంచిది. నువ్వుల నూనె కంటే నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. నెంబర్ 3, దీపం ఎటువైపు పెట్టాలి? మీరు పెట్టే దీపం ముఖం ఎటు ఉంది అనేది మీరు కోటీశ్వరులు అవుతారా, దరిద్రులు అవుతారా అని డిసైడ్ చేస్తుంది. తులసి దీపం ఎప్పుడు ఉత్తరం వైపు చూసేలా పెట్టాలి. ఉత్తరం అంటే కుబేరుడి దిక్కు. దీపం ఉత్తరం వైపు ఉంటే ధనం వస్తుంది. తూర్పు వైపు ఉంటే మనశ్శాంతి వస్తుంది. కానీ పొరపాటును కూడా దక్షిణం వైపు పెట్టకూడదు. దక్షిణం వైపు పెట్టే దీపం యముడికి పెట్టినట్టు. ఆ ఇంట్లో అనారోగ్యాలు, గొడవలు వస్తాయి. జాగ్రత్తగా చూసుకొని దీపం పెట్టండి. నెంబర్ 4, ఈ 3 రోజులు తులసిని అస్సలు ముట్టుకోకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన రహస్యం.
ఆడవారు మగవారు కూడా ఈ 3 రోజులు తులసి ఆకులు ఇది అత్యంత ముఖ్యమైన రహస్యం. ఆడవారు మగవారు కూడా ఈ 3 రోజులు తులసి ఆకులు కొయ్యకూడదు. తులసి చెట్టును కదపకూడదు. దీపం కూడా దూరం నుండి పెట్టాలి. ఆదివారం. తులసికి ఆదివారం అంటే విశ్రాంతి దినం. ఏకాదశి రోజు. ఆ రోజు తులసి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజు ఆ రోజులో తులసిని ముట్టుకుంటే తులసి శాపం తగులుతుంది. నెంబర్ 5. దీపం పెట్టాక చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? దీపం పెట్టగానే చాలా మంది చేతులు కడుక్కుంటారు, లేదా ఆ దీపం అక్కడే వదిలేసి లోపలికి వచ్చేస్తారు. అలా చేయకూడదు. దీపం పెట్టాక 2 చేతులు జోడించి తులసికి 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. తరువాత ఈ మంత్రాన్ని చదవాలి. తులసి శ్రీ సఖి శుభే పాపహరిణి పుణ్యదే. ఇలా చేస్తే మీరు గత జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయని శాస్త్రం చెబుతుంది. దీపం ఆరిపోయే వరకు అక్కడే ఉంచండి. ఊది ఆర్పకూడదు. తులసి కోట దగ్గర ఎప్పుడు ఉండకూడని 2 వస్తువులు: చెప్పులు, షూస్. తులసి కోట దగ్గర చెప్పులు విడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. చీపురు, చెత్త. తులసి దగ్గర చెత్త, చీపురు పెడితే లక్ష్మీదేవి ఆ ఇంటి గడప కూడా తొక్కదు. తులసి కోట ఎప్పుడు శుభ్రంగా పసుపు కుంకుమతో ఉండాలి. చివరి మరియు అత్యంత శక్తివంతమైన రహస్యం: ప్రతి శుక్రవారం తులసి దగ్గర ఆవు నెయ్యితో 2 ఒత్తులు దీపం పెట్టి ఒక చిన్న ముక్క పటిక బెల్లం నైవేద్యంగా పెట్టండి. పటిక బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలా 7 శుక్రవారాలు చేస్తే మీ ఇంట్లో ఎంత అప్పున్నా తీరిపోతుంది. డబ్బు నిలవడం మొదలవుతుంది. ఇది 100% పరిష్కారం అవుతుంది. చూశారు కదా, చిన్న చిన్న తప్పుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో. ఇప్పటి నుండి ఈ 7 నియమాలు పాటించండి. మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలియని రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో జై తులసి మాత అని రాయండి.